తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. నాణ్యత లేని ఆహారం పెడుతూ చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా హఫీజ్ నగర్ అంగన్వాడీ సెంటర్లో చిన్నపిల్లలకు కుళ్ళిన కోడిగుడ్లను పంపిణీ చేయడం కలకలం రేపింది. ఉడికించిన గుడ్ల నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు వాపోయారు. ఎన్నో రోజులుగా నిల్వ ఉంచిన గుడ్లను పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి గుడ్లు పంపిణీ చేయడం వల్ల సదరు అంగన్వాడీ టీచర్ను నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. చిన్నారులకు పౌష్టికాహారం అందజేసే అంగన్వాడీల్లో కుళ్ళిపోయిన గుడ్లు ఇవ్వటం పట్ల పలు విమర్శలు వెలువడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ సెంటర్లపై నిఘా ఉంచి కుళ్ళిన గుడ్లు పంపిణీ చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సో మనం విజువల్లో చూస్తూ ఉన్నాం కదా, ఒక స్టాంప్ వేసిన కోడిగుడ్డు. అయితే ఆ కోడిగుడ్డు లోపల మొత్తం కూడా కుళ్ళిపోయి లోపల ఏదైతే ఎల్లో ఉంటుందో అదంతా కూడా పాడైపోయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అవే కోడిగుడ్లు పిల్లలకి ఇవ్వటం జరిగింది. అయితే ఆ కోడిగుడ్లు తినటానికి పగలగొట్టినప్పుడు చాలా దుర్వాసన రావటం జరిగింది. అయితే ఇదే దుర్వాసన వస్తూ ఉంటే, ఎందుకంటే పౌష్టికాహారం పిల్లలకి పౌష్టికాహారం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళలో విటమిన్ లోపాలు కానీ ఇవేమీ తలెత్తకుండా వాళ్ళ ఆరోగ్యం బాగుండేందుకు, వాళ్ళ ఎత్తు పెరుగుదల, అదేవిధంగా బ్రెయిన్ పెరుగుదల ఇవన్నీ కూడా బాగుండేందుకు పౌష్టికాహార లోపాలు లేకుండా ఇలా ప్రభుత్వం స్కూళ్ళల్లోనైతే అంగన్వాడీ ద్వారా ఇలా గుడ్లని అదేవిధంగా పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తారు. అయితే అలా పంపించిన కోడిగుడ్లు ఇలా పాడైపోయి ఉండి దుర్వాసన రావటం జరిగింది. అయితే వీటికి సంబంధించి కూడా అంగన్వాడీ కార్యకర్తలను అడగటం జరిగింది. అంగన్వాడీ కార్యకర్తలను అడిగినప్పుడు వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరిగింది. అయితే ప్రజెంట్ అయితే తెలుగు రాష్ట్రాల్లోనే అసలు ఏవైతే అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వారందరూ ఆరోపిస్తూ ఉన్నారు. నాణ్యత లేని ఆహారం పెడుతూ కూడా చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. ఇవే గుడ్లు ఇంటికి తీసుకువచ్చి బాయిల్ చేయడం జరిగింది. ఒకవేళ కనుక ఇవే కనుక అక్కడ ఇస్తే పిల్లలు తినేవాళ్ళు కదా, వాళ్ళకి తెలిసి తెలియక అని చెప్పి కూడా వారు వాపోతూ ఉన్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా హఫీజ్ నగర్ అంగన్వాడీ సెంటర్లోనైతే ఈ ఉదంతం చోటు చేసుకుంది. చిన్నపిల్లలకు కుళ్ళిన కోడిగుడ్లు ఇవ్వటం జరిగింది. ప్రజెంట్ అయితే ఇది కలకలం రేపుతూ ఉంది. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు అక్కడ కోడిగుడ్లు తీసుకోవాలన్నా కానీ ఇప్పుడు సంకోచించే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం పిల్లలకు పౌష్టికాహార లోపం రాకూడదు అని చెప్పి ఇటువంటి ఆహారాన్ని ఎవరైతే పేదలు ఉంటారో ఆ పేదలు అక్కడ స్కూల్కి పంపించినప్పుడు ఇటువంటి ఆహారాన్ని ఇస్తూ ఉంటారు. పిల్లల్లో అనేది లోపం రాకూడదు అని చెప్పి సో ఇటువంటి కుళ్ళిన కోడిగుడ్లని ఇచ్చినప్పుడు సో ఇప్పుడైతే ప్రజెంట్ ఈ ఇన్సిడెంట్ అయితే కలకలం రేపుతూ ఉంది. ఎన్నో రోజులుగా ఈ గుడ్లను నిల్వ ఉంచి పంపిణీ చేశారని చెప్పి కూడా వారందరూ ఆరోపిస్తూ ఉన్నారు. ఇలాంటి గుడ్లు పంపిణీ చేయడం వల్ల సదరు అంగన్వాడీ టీచర్ని అయితే వీరందరూ కూడా నిలదీశారు. అయితే ఆమె నిర్లక్ష్యంగా కూడా సమాధానం ఇస్తుంది అని చెప్పి కూడా స్థానికులు చెబుతూ ఉన్నారు. చిన్నారులకి పౌష్టికాహారం అందజేసే అంగన్వాడీల్లోనే ఇలాంటి కుళ్ళిపోయిన గుడ్లు ఇవ్వటం పట్లయితే విమర్శలు వెలువడుతూ ఉన్నాయి. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళకి తెలిసి తెలియక కూడా అక్కడ ఇచ్చిన ఆహారాన్ని కూడా వారు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంటికి తీసుకొని వచ్చి ఈ గుడ్లను మేము బాయిల్ చేసాం కాబట్టి మాకు అర్థమైంది. ఒకవేళ ఇవే కనుక ఒకవేళ స్కూల్లో అక్కడ అంగన్వాడీ స్కూల్లో వాళ్ళే బాయిల్ చేసి ఇచ్చినట్లయితే పరిస్థితి ఏంటి? ఇలా కుళ్ళిన గుడ్లు ఇవ్వటం వల్ల ఏంటి అంటే పిల్లల ఆరోగ్యంతో చెలగాటమా అని చెప్పి వాళ్ళందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. దీని మీద కూడా ప్రభుత్వాలు కూడా తగిన చర్యలు తీసుకోవాలి, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పి అక్కడ స్థానికులు కోరుతూ ఉన్నారు.